హాయ్ అండి. ఉసిరికాయ పొడి అండి. 4 సేర్లండి ఇవి. శుభ్రంగా కడిగి తుడిచి రోట్లో వేసి ఇలాగ దంచుకోవాలండి. ఉసిరికాయని చూడండి ఇలాగ దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇవి బాగా ఎండాలండి. ముక్కలు అనేది బాగా ఎండాలి ఈ ఉసిరికాయ పొడి. ఎండిన తర్వాత 1/2 కేజీ మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, ఆ రెండింటిని ఉసిరికాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మా వారికి షుగర్ ఉందండి. ఆ షుగరు కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఇది 2సారి అండి నేను ఇలాగ చేసేది. మా వారు తింటున్నాడండి ఉసిరికాయ పొడి, అందుకని ఆయనకు షుగరు కంట్రోల్లో ఉందండి. మీరు ఇలాగే చేసుకొని తింటే మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, తగ్గుద్దండి. షుగరు మంచిదండి. కీళ్ళ నొప్పులు కానీ, వాతం నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు ఏమి ఉండవండి. అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు ఏమి ఉండవండి. ఎందుకంటే మా వారు తింటున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి మీకు. షుగరు కంట్రోల్లో ఉంటుందండి. ఇది అయితే పరిగడుపునే తినాలండి. పరిగడుపున గోరువెచ్చటి నీళ్ళతో టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక స్పూను పొడి వేసుకొని గోరువెచ్చటి నీళ్ళతో తాగేయాలండి. తాగిన తర్వాత పరిగడుపున మీరు ఏ ట్యాబ్లెట్లన్నీ వేసుకోండి. అప్పుడు చూడండి డాక్టరు చెప్తాడండి షుగర్ కంట్రోల్లోనే ఉంది, మీరు ఏం తింటున్నారని. ఇది నా మాట నిజమండి. మా వారు తింటున్నాడు కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఇది 2సారి అండి నేను తయారు చేయటం. ముఖ్యంగా నీరసం అనేది ఉండదండి. మనకు చలాకీగా ఆరోగ్యంగా ఉంటామండి. ఇలాగ తయారు చేసుకొని తింటే మంచిదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైకులు కొట్టండి. నేను కొత్త వీడియోలతో మీ ముందు ఉంటానండి. నేను వీడియోలు తీయాలంటే మీరు లైకులు కొడితేనే కదండి నేను తీసేది. కొత్త వీడియోలతో మీ ముందు ఉంటానండి. లైకులు కొట్టండి ప్లీజ్ అండి.